ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. కథ. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో భాగ్యం, ఐశ్వర్య రాజేష్ ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు? తనని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు? ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా ఏ లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియాస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్లిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాల్లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ల నడుమ సాగే డ్రామాని మాంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదరగొట్టారని చెప్పాలి. తన నుంచి ఈ కొంతకాలం మిస్ అయిన కామెడీ మళ్లీ కనిపించింది. అలాగే తనతో పాటుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ల నడుమ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇంకా వెంకీ మామ కొడుకుగా కనిపించిన బాల్య నటుడు మాస్టర్ రేవంత్ సినిమాలో అదరగొట్టేశాడు. తనకి వెంకీ మామ నడుమ సీన్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. గోదావరి అమ్మాయిగా బ్యూటిఫుల్గా ఐశ్వర్య రాజేష్ కనిపిస్తే గ్లామరస్ కాప్గా మీనాక్షి షైన్ అయ్యింది. అలాగే వీరితో పాటుగా శ్రీనివాస్ అవసరాల, వీటివి గణేష్లు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇంకా నరేష్, అనిమల్ ఫేమ్ ఉపేందర్ లిమయే పలు సీన్స్లో నవ్విస్తారు. ఇంకా సాయి కుమార్కి కూడా సాలిడ్ రోల్ పడింది. ఇలా నటీనటులు పరంగా మంచి ఎంటర్టైనింగ్ కథనంతో సినిమా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. మైనస్ పాయింట్స్. అనిల్ రావిపూడి పటాస్ సినిమా మినహా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం వరకు తన లైన్స్ అన్నీ ఒకంత రొటీన్గానే ఉన్నాయని చెప్పాలి. అలానే సంక్రాంతికి వస్తున్నాంలో కూడా రొటీన్ లైన్నే సాగదీస్తూ వెళ్లిపోయారు. దీనితో ఇందులో కూడా అంత కొత్తదనం కనిపించదు. అలాగే ఫస్టాఫ్లో నడిచిన ఎంటర్టైనింగ్ మూమెంట్స్ కొంచెం సెకండాఫ్లో తగ్గినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్లో కూడా తన మార్క్ కామెడీ సీన్స్ని ఏమన్నా యాడ్ చేసి ఉంటే డోస్ సరిపోయేది. అలాగే లాజిక్స్ కూడా తన సినిమాల్లో పట్టించుకోకూడదు అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. సో వాటిని కూడా పక్కన పెట్టేస్తే తప్ప ఇది అన్ని వర్గాల ఆడియన్స్కి నచ్చకపోవచ్చు. అలాగే సెకండాఫ్లో భీమ్స్ యాక్షన్ ఎపిసోడ్స్లో స్కోర్ని విజయ్ లియో సినిమా లియో దాస్ థీమ్ నుంచి కాపీ కొట్టినట్టు క్లియర్గా అనిపిస్తుంది. సాంకేతిక వర్గం. అనిల్ రావిపూడి, దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన గత సినిమాల కంటే ఈ సినిమాలో నిర్మాణ విలువలు చాలా బెటర్ అని చెప్పొచ్చు. మ్యూజిక్లో భీమ్స్ ఇచ్చిన సాంగ్స్ విజువల్గా కూడా హిట్ అయ్యాయి. స్కోర్ కూడా చాలా సీన్స్లో బాగుంది. సినిమాటోగ్రఫీ మంచి కలర్ఫుల్గా బాగుంది. ఎడిటింగ్ వర్క్స్ బాగానే ఉన్నాయి. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి విషయానికి వస్తే, తనలోని గొప్ప విషయం ఏమిటంటే ప్రతి సినిమాకి కొంచెం రెగ్యులర్ లైన్నే ఎంచుకున్నప్పటికీ దానిని నడిపించే విధానం మాత్రం శ్యూర్ షాట్ అన్నట్టు ఉంటుంది. అది ఎలాంటి హీరో విషయంలో అయినా సమానంగా కనిపిస్తుంది. సరిగ్గా ఇదే మళ్లీ రిపీట్ అయ్యింది అని చెప్పవచ్చు. సంక్రాంతికి వస్తున్నాంలో కూడా సాలిడ్ హిలేరియాస్ నరేషన్తో ఆద్యంతం బోర్ లేకుండా సాగిపోతుంది. ఇలా మళ్లీ కంప్లీట్ ప్యాకేజ్ ఎంటర్టైనర్గా అయితే అనిల్ మళ్లీ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. తీర్పు.
ఇక మొత్తంగా చూసినట్టు అయితే సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వచ్చి ఆడియన్స్కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. మెయిన్గా అనిల్ రావిపూడికి తెలిసిన ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ మళ్లీ వర్కౌట్ అయ్యింది. రొటీన్ రెగ్యులర్ లైన్ ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా సాగే డ్రామా మంచి హిలేరియాస్గా సాగుతోంది. దీనితో ఈ పండుగకు ఫ్యామిలీలతో కలిసి ధారాళంగా ఈ చిత్రాన్ని థియేటర్స్లో చూడొచ్చు.